మా మా ఏరియాలోనే రాజీవ్ గాంధీ కాలనీలో జాతర జరిగితే జాతరకు పోయినా. మొన్న వెళ్తే అన్న ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలవరని చెప్పి. దాదాపుగా ఒక వారం నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం తిరుపతి నియోజకవర్గంలో కూడా మన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఎన్నికల్లో సర్వసాధారణంగా పార్టీలు ఎన్నికల ముందు నాయకులు కూడా అనేక హామీలు ఇస్తుంటారు. అలాగే 2024 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో సూపర్ 6 అని హామీలు ఇవ్వడం మనం చూసాం. కానీ ఏ విధంగా వాళ్ళ హామీలను అమలు పరిచారో అది కూడా ఈ 2 ఏళ్లలో మనతో పాటు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఓ పక్క మనము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఆయన పరిపాలన చేస్తున్న కొద్దీ ఎవరికి అవసరం ఉన్నా కూడా ఆయన అనేక పథకాలు ఆయన ఇవ్వడం, అంటే కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా అన్ని సంక్షేమ పథకాలని దాదాపుగా 100% అమలు చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. కానీ మీరు అన్ని విధాలా చూస్తే, అంటే యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇస్తామన్న హామీల్ని ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా అమలు చేసినటువంటి హామీలన్నీ కూడా అరాకొరగా అమలు చేయడం చూసాం. మనం యువతకు చూస్తే దాదాపుగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అలాగే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ ఎక్కడ ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నారు. ఇప్పటికి 2 ఏళ్ళైనా కూడా ఎవరికి ఇవ్వలేదు. మొన్న డిఎస్సి పరీక్షల్లో కూడా మనం ఎన్ని అవకతవకలు చూసామో. అలాగే ఒక డాక్టర్గా చెప్తాను, నీట్ పేపర్ కూడా లీక్ అవ్వడం అనేది, అంటే విద్యార్థులు దానికోసం కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. అలాంటిది డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఆల్రెడీ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాకపోవడం నిజంగా వాళ్ళందరినీ ఏ విధంగా బాధపెడుతున్నారో ఈ కూటమి ప్రభుత్వం అనేది చూస్తున్నాం. అలాగే మహిళలకు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనందరికీ కూడా, అంటే జగనన్న గారి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని అంటారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కువగా మోసపోయింది మహిళలే అనేది మనకు అర్థమవుతుంది. సిలిండర్లు ఇస్తామన్నారు, అవి కూడా సిలిండర్లు సంవత్సరానికి 3 అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. అలాగే ఎన్నో పథకాలు, ఉచిత బస్సు పథకం అన్నారు, దాంట్లో కూడా ఎన్నో ఆంక్షలు పెట్టి వాళ్ళు అమలు చేయడం చూస్తున్నాం. అలాగే అమ్మఒడి మనం ఉన్నప్పుడు ఏ విధంగా ఇచ్చాం, ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం అందజేయడం చూసాం. ఇవాళ ఎంతో మందిని ఏదో విధంగా చూపిస్తూ వాళ్ళందరినీ కూడా పథకాలకు దూరం చేయడం చూసాం. ఇంకా అసలు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సామాజిక న్యాయం. యూజువల్గా అందరూ, అంటే కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళందరూ చెప్పుకునే పార్టీ మాది బీసీల పార్టీ అని చెప్తారు. కానీ వాళ్ళు బీసీలకు ఏం చేశారనేది నిజంగా వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, మనము ఏ పథకం చేసినా జగనన్న గారు బీసీ, ఎస్టీ మైనారిటీలకు సంక్షేమం కోసం అన్ని పథకాలు రూపొందించడం చూసాం. ఓ పక్క కూటమి ప్రభుత్వం కనీసం బీసీలందరికీ కూడా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు, కానీ అది కూడా 2 ఏళ్ళైనా కూడా ఇవాళ అమలు చేయలేదు. అలాగే సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేనే లేదు. ఎందుకంటే జగనన్న గారు ఏ విధంగా నామినేటెడ్ పోస్టులలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ, ఎమ్మెల్యే, ఎంపీగా నాలాంటి మేయర్లు, చైర్మన్లకు ఎంత మందిని రాజకీయాల్లో ప్రోత్సహించారో మనందరికీ తెలుసు. ఉదాహరణకి నేనే కారణం. తిరుపతి మేయర్ జనరల్ మహిళ కేటాయించినా కూడా 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన తిరుపతి మున్సిపాలిటీలో బీసీలకు ఎవరికి వైస్ చైర్మన్ కూడా దక్కలేదు ఇంతవరకు. కానీ జనరల్ రిజర్వేషన్ ఉన్నా కూడా
నాకు మేయర్ స్థానాన్ని ఇచ్చారంటే అది ఒక జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అవుతుంది. మొన్న రాజ్యసభ సీట్లు అనౌన్స్ చేశారు టీడీపీ తరఫున. అందరికి ఎవరికి ఇచ్చారో మనందరికీ తెలుసు, ఒక్కరికి కూడా బీసీకి లేదు. కానీ జగనన్న మనం ఉన్నప్పుడు రాజ్యసభకు పంపించిన వాళ్ళు ఎవరో మీకు అందరికీ తెలుసు. ఆర్ కృష్ణయ్య గారు కానీ, అలాగే మోపిదేవి వెంకటరమణ గారు కానీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి గొల్ల బాబురావు గారు. సో సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఎందుకు సామాజిక న్యాయం పాటించాలంటే ఆ వర్గాల్లో ఒక నాయకుడు ఉంటే వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటే ఆ నాయకుడు చెప్పుకుంటారనే ఒక మంచి సంకల్పంతో జగనన్న గారు ప్రతి ఒక్కరిని అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు కూడా రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలని ఆ విధంగా ఆయన 5 సంవత్సరాల్లో సామాజిక న్యాయం పాటించారు. కాబట్టి కూటమి చేస్తున్నటువంటి ఈ పాలనకు మనం అందరం కూడా గట్టిగా ఆల్రెడీ మనం తిరుపతి నియోజకవర్గంలో అభినయ్ గారి నాయకత్వంలో మనందరం 2 సంవత్సరాల్లో పార్టీ ఏ పిలిపించినా, స్థానిక నాయకులు ఏ పిలిపించినా మీరు అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందు కూడా మనందరం కూడా ఈ విధంగానే పాలు పంచుకుంటూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకుంటాం, జగనన్న గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఒక ప్రతిపక్షం అంటే నాకు తెలిసి నాకు 99 నుంచి కూడా రాజకీయాల పట్ల ఇష్టం ఉంది, అవగాహన ఉంది. ప్రతిపక్షం ఇంత పవర్ఫుల్గా ఈ 2 సంవత్సరాల్లో నడిచినట్టుగా మనం గతంలో ప్రతిపక్షం చేసిన రోజుల్లో కూడా నడవలేదు. అసలు ప్రతిపక్షమా ఇది, తిరుపతిలో నిజంగా అధికార పక్షమా అనే స్థాయికి ఈరోజు ఒక మున్సిపల్ ఆఫీస్ కట్టుకోలేకపోయినారు. ఈరోజు ఒక్క చిన్న రోడ్ వేయలేకపోయినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిన తర్వాత నుంచి ఈ కూటమి ప్రభుత్వం తిరుపతి నగరానికి ఏమైనా చేసిందా అని అంటే చెప్పుకోవడానికి కూడా వాళ్ళు తలలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు మనం పోరాటం చేయడం జరిగింది. భూమన అభినయ్ రెడ్డి గారి స్ఫూర్తితో, ఆయన ఆధ్వర్యంలో. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రతిపక్షం అంటే ఓడిపోయిన నెలకో 2 నెలలకో రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసే పరిస్థితిని అయితే నేను గమనించలేదు. ఇటువంటి మంచి కార్యకర్తలను తయారు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, అభినయ్ రెడ్డి గారికి చెందుతుంది. ఈ 2 ఏళ్ల వెన్నుపోటుకు సంబంధించి గత దాదాపు 10 రోజుల నుంచి కూడా పార్టీలో కానీ ప్రజల్లో కానీ చర్చ నడుస్తోంది. మనకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా మనం ఒక 10 మందికి చెప్పి, ఆడబిడ్డ నిధి వచ్చిందా, రాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా, రాలేదు. బస్సు ఉచితంగా వచ్చిందా, 10,000 తప్ప మిగతాది రాలేదు. అదేవిధంగా ఈ 4,000 రూపాయలు పెన్షన్ వచ్చిందా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి, రాలేదు. 1,500 వచ్చిందా ప్రతి ఆడబిడ్డకి, రాలేదు. ఇవన్నీ కూడా వెన్నుపోటే. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు గల్లా కుటుంబంతో మొదలుపెట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్న సాధారణ పేదవాడి వరకు ఎన్టీఆర్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరినీ వెన్నుపోటు వరుసగా హరికృష్ణకి వెన్నుపోటు అన్ని పొడుచుకుంటా వచ్చి ఈరోజు ఫైనల్ గా ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచేస్తున్నాడు. మీకు క్వాలిటీ మద్యం ఇస్తాను తమ్ముళ్ళు అన్నాడు. మా ఆటో నగర్ వాళ్ళు అంతా ఎదురు చూస్తా అన్నారు. పాపం క్వాలిటీ మద్యం తాగాలి. తాగిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తారు, మావా మీరే బెటర్ మావా, ఏదో ఒక 200 ఇస్తే వస్తా అనేది. ఇప్పుడు రేట్లు పెంచేసినారు, ఏది తాగినా కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేటువంటి పరిస్థితి. తాగాలంటే భయపడిపోతున్నారు. సో ఇటువంటి ఎన్నో విషయాలు ప్రజల్లో ఆల్రెడీ ఉన్నాయి. మొన్న మా ఏరియాలోనే రాజీవ్ గాంధీ కాలనీలో జాతర జరిగితే జాతరకు పోయినా. ఆ జాతరలో ఒక యాదవ మహిళ, నా చెల్లెలు, చాలా మాకు కుటుంబ స్నేహం ఉంది. పోయిన ఎన్నికల్లో నేను వెళ్ళి మాట్లాడితే ఈసారి మీరు గెలవడం లేదన్నా అని చెప్పింది. ఏందో ఈ పాప ఏదో చెప్తా ఉందిలే, ఏదో పిచ్చిగా అనుకున్నా. మొన్న వెళ్తే అన్న ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గెలవరని చెప్పి. ఏంది ఇంత 2 సంవత్సరాల్లో ఇంత తేడా ఈ పాపలు అని చెప్పి ఒక్కొక్కటి అడగడం మొదలు పెడితే ఆ పాప ఒకటే చెప్పింది, అన్న ఏదో చంద్రబాబు నాయుడు అది ఇచ్చేస్తాడు ఇది ఇచ్చేస్తాడు, జగన్ మంచోడే కానీ ఎక్కువ ఇస్తాడన్నాడు కదా, ఒకసారి అవకాశం ఇద్దామని అనుకున్నారు. పాపం అభినయ్ అన్న అంత కష్టపడి రోడ్లు వేసినా కూడా ఓడిచ్చేసినారు. ఈసారి మాత్రం తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి బీజేపీ, జనసేన, తెలుగుదేశం వాళ్ళు ఇంటింటి కాడ తలతో నడుచుకొని వచ్చి ఓటు అడిగినా ఎట్టి పరిస్థితిలో గెలిచే ప్రసక్తే లేదన్నా అని చెప్పింది. అంటే ప్రజల్లో ఉన్నటువంటి మార్పుకి ఇది నిజమైన నిదర్శనం. కాబట్టి మనమందరం కూడా ఇంకా జనస్రవంతిలోకి వెళ్ళిపోవాలి.
పార్టీ కార్యక్రమాలను దిగ్విజయంగా 2 సంవత్సరాలు నడిపాం. వార్డులలో ఇంకా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని అభినయ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను పట్టుకొని మనం వెళ్లాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు చాలా స్పష్టంగా ఉంది. ఈ తిరుగుబాటు మనం అనుకూలంగా మలుచుకోవాలంటే ఇప్పటి నుంచే మనం ప్రజాబాట పట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అభినయ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మామనే వెన్నుపోటు పొడిచినాడు. వాళ్ళ మామనే వెన్నుపోటు పొడిచి పైకి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి నైజమే వెన్నుపోటు. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినావు, 6 హామీలు ఇచ్చింది. 6 హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయినావు చంద్రబాబు నాయుడు గారు. నిన్ను ఏమన్నా పిలిచాలా? అబద్ధాల చంద్రబాబు నాయుడు గారు అని పిలవాలి నిన్ను. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కడుపులు కొడతా ఉండవు. చంద్రబాబు నాయుడు గారు మీ టీడీపీలో, మీ కూటమి ప్రభుత్వంలో ఎంత మంది మోసం చేస్తా ఉండారు. కబ్జాల మీద కబ్జాలు చేయడము, రౌడీజం చేయడము, దౌర్జన్యాలు చేయడము, మానభంగాలు చేయడము. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు నీ నైజం? అదేనా? అబద్ధాలు చెప్పడమే నీ నైజమా? ఏమి మీరు మారరా? ఇంత వయసు వచ్చినా కూడా మీరు మారరంటే మిమ్మల్ని ఏమనాలి చంద్రబాబు నాయుడు గారు అని అంటా ఉన్నావు. తిరుపతి చూస్తే అల్ల కల్లోలం అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు. కబ్జాలు చేయడమే, మీద షాపులను ధ్వంసం చేయడమే మీకు కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారు? ఊరి మీద మీ టీడీపీ వాళ్ళని వదిలేసినారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు అవుతుంది. పథకాలు చేయవయ్యా. ఫస్ట్ పథకాలు చేయలేకపోతా ఉండావు. అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు. ఈ 2 ఏళ్లలోనే అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం తప్ప నీవు ఏమీ చేయలేవు చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే నువ్వు కూర్చోవాల్సిందే, ఇంట్లో కూర్చోవాలి. నీకంటూ ఓట్లు వేయరు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలుసుకొని మీరు మారితే మారండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. అది గుర్తుపెట్టుకొని మీ నైజం మార్చుకోమని, అబద్ధాల నుంచి బయటికి రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ నుంచి మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఒకే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం. ఏంటంటే ఈ 2 ఏళ్లలో మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీరేమి సాధించింది లేకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అల్లకల్లోల పరిస్థితుల్లోకి దింపేశారు. ఏమంటే ఆడబిడ్డ నిధి అంటారు. ఎక్కడ ఆడబిడ్డ నిధి అయితే కనబడట్లేదు. తల్లికి వందనం అన్నారు. కొంతమందికి పిల్లలకు వచ్చి 10,000 వేస్తారు, కొంతమందికి 12,000 వేస్తారు, కొంతమందికి 15,000 వేస్తారు. బస్సు ఫ్రీ బస్సు అన్నారే కానీ ఎక్కడా కూడా ఫ్రీ బస్సు మహిళల్ని చూస్తే తప్పించుకుని డ్రైవర్లు వెళ్ళిపోవడమే తప్పించి ఎక్కడా కూడా మహిళల్ని ఎక్కించుకొని వాళ్ళని ప్రశాంతమైన ప్లేస్లలో దింపిన పరిస్థితులు అయితే ఈ 2 ఏళ్లలో కూడా ఎప్పుడూ కనబడట్లేదు. అలాగే మీరు ఫ్రీ సిలిండర్లు 3 ఇస్తున్నామనేసి అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారు. అది ఏది కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్రీ సిలిండర్లు అందిన పరిస్థితి ఏ మహిళకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరగలేదు. ఇలా ఎత్తుకుంటే వెన్నుపోటు దినాన్ని, సూపర్ 6ని వెన్నుపోటు దినంగా ఈరోజు ఇచ్చి దాన్ని బైకట్ చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే ఈరోజు మొత్తం ఆయన మీద, చంద్రబాబు నాయుడు మీద బాధ్యత వదిలేసి ఆయన రెస్ట్ రూమ్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళకేం జరుగుతోంది అలా అని ఆలోచించకుండా ప్రజలకు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి మరీ తెలంగాణకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏం చేయలేని మీరు తెలంగాణలో ఏం చేస్తారయ్యా? కొంచెం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే పరిధిలో చూడండి, లేదంటే మీ పదవులకు రాజీనామా చేసి మూలను కూర్చే ప్రయత్నం చేయాలనేసి ఆంధ్ర రాష్ట్ర మహిళల తరఫున మేమందరూ కూడా కోరుకునే పరిస్థితి ఈరోజు కాంధ్రా అని వస్తుంది.